హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. స్థానికంలో సత్తా చాటండి అంటూ కూడా మన అభ్యర్థులు గెలుస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ప్రారంభం కూడా చేశారు. ఈ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పలు వ్యాఖ్యల గురించి ఇప్పుడు చూద్దాం. సో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం మారుతుంది అంటూ పండిత్ నెహ్రూ స్ఫూర్తితో పనిచేస్తున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామంటూ తను తెలిపారు. ఖమ్మం ఖనిజ సంపదపై పరిశోధనలు జరగాలి అంటూ మరియు రాష్ట్ర పాలనకు ఆయువు పట్టుగా ఉమ్మడి జిల్లాలు మారనున్నాయంటూ తను తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ వర్సిటీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళ సహకారం చేసినందుకు విశ్వవిద్యాలయానికి మన్మోహన్ పేరు పెట్టినట్లు తను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని తద్వారా రాష్ట్రాభివృద్ధికి పట్టం కట్టండి. విద్య, నీటిపారుదల రంగాల అభివృద్ధితో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదగబోతుంది అంటూ ప్రధానిగా తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళ నిజం చేసినందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టామంటూ తను తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అంటూ తను తెలిపారు. రాష్ట్ర పాలనకు ఆయువు పట్టు ఈ జిల్లాలో ఉంది అంటూ మరియు ఇక్కడ మంత్రులు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ తను తెలిపారు. సో సీతారామ ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను పూర్తి చేస్తామంటూ కూడా తను వివరించారు. కేసులు పెడితే భయపడం అంటూ దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసింది అంటూ కూడా పిసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీకి పత్రిక ఉండాలనే పునరుద్ధరణ ప్రక్రియ, దేవుళ్ల మీద లేని ఏకాభిప్రాయం పార్టీలో ఎలా అంటూ కూడా ప్రశ్నించారు. ఓయూను ప్రపంచ స్థాయిలో నిలబెడతామంటూ, ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు పంపిస్తామంటూ పనులు చేయడమే కాదు చేసింది చెప్పుకోవాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు పలు నేతలను ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం అండ్ డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వెళ్ళి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రపంచ దృష్టి ఆకర్షించేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలి అంటూ కూడా మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. సో 5వ తేదీలోగానే పనులన్నీ పూర్తి చేయాలని మరియు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్ గా తెలంగాణ మారాలి అంటూ రాష్ట్రంలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ కారిడార్ కు ప్రణాళికలు చేయాలి అంటూ ఏటా 300 వరకు BB-80 డ్రోన్ల ఉత్పత్తి జరగాలి అంటూ 300 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాల మెడలో గుదిబండగా రాహుల్ లీడర్షిప్ అంటూ కూడా ఇక్కడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నై ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొని ఈ నేపథ్యంలో తను మాట్లాడారు. మోదీకి బలంగా మారిన ఆయన లీడర్షిప్ అంటూ మరియు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విఫలమైంది, అది బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు, దక్షిణాదిన కమల వికాసానికి ఛాన్సే లేదు అంటూ కూడా తను వెల్లడించారు. హిల్ట్ పై పోరుబాట, హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు మరియు పారిశ్రామిక వాడల పరిశీలనకు 8 బృందాలు సీనియర్ల నేతృత్వంలో నేటి నుంచి పర్యటనలు జరగనున్నట్టు కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. విత్ డ్రా తగ్గేదేలే, నేటితో తొలి విడత ఉపసంహరణ గడువు పూర్తి కానుంది. సర్పంచ్ కుర్చీ కోసం గ్రామాల్లో తీవ్ర పోటీలు జరుగుతున్నాయి. పరాకాష్ఠకు చేరిన గ్రామీణ రాజకీయాలు, ఒకే ఇంటి నుంచి పలువురు బరిలోకి దిగుతున్నారు. పోటాపోటీపై బంధువులు, ఓటర్ల గందరగోళం నెలకొంది. ప్రత్యర్థులను తప్పించేందుకు రాయబారాలు, ఏకగ్రీవాల కోసం లక్షల అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో డీల్స్, సెటిల్మెంట్లు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ మార్పులతో కొత్త సమీకరణలు, ఒకటిగానే కార్పొరేషన్, జిహెచ్ఎంసి విభజన లేదు అంటూ కూడా విలీనమైన మున్సిపాలిటీలతో మహానగరంగా గ్రేటర్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా విలీన ప్రాంతాలు, 2-3 రోజుల్లో వెలువడనున్న 3 ఆర్డినెన్స్లు,
కోనసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి తెలంగాణలో. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ కోనసీమలోని కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి దిష్టి తగిలింది అంటూ తను వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఆయన సినిమాలు ఆడనివ్వమంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు అవమానకరం, చాలా ఇది పెద్ద అవమానకరం అంటూ కూడా పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంపై పవన్ వివక్ష బయటపడింది అంటూ ఎమ్మెల్సీ బల్మూరి తెలిపారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సహించమంటూ కూడా ఎంపీ చామల తెలిపారు. పవన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక్కడ మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే లోక్ భవన్ గా రాజ్ భవన్ పేరు మార్పు చేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాదానికి సంబంధించిన పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూచించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖ రాసిన లేఖకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ భవన్, రాజ్ నివాసాల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు తమ రాజ్భవన్లను లోక్ భవన్లుగా మార్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరినట్టు తెలుస్తుంది. సేవా తీర్థ్గా పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇక నుంచి సేవా తీర్థ్గా పిలువనున్నారు. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లోని పిఎంఓ నుంచి ప్రధానులు విధులు నిర్వర్తించారు. సో ఆ కార్యక్రమం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ లోకి మార్చనున్నారు. వాయు భవన్ కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ వన్ లో ఒక భవనాన్ని సేవా తీర్థ్ 1 గా పిలువనున్నారు. దానిలో పిఎంఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన 2 భవనాలు సేవా తీర్థ్ 2, సేవా తీర్థ్ 3 నుంచి కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. ఇప్పటికే ఎన్క్లేవ్ లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మనం తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్ 2047 అభివృద్ధికి కేంద్రాలు, నగరాలు అంటూ కూడా నిరంతర విస్తరణతో సుస్థిర అభివృద్ధి జరగనుంది. సో తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా నగరీకరణ జరుగుతుంది. రాష్ట్ర జనాభాలో హైదరాబాద్ లోనే అత్యధిక జనాభా ఉన్నారు. నగరీకరణ సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సుస్థిర నగరాభివృద్ధి సదుపాయాల కల్పన, పలు మార్గాల్లో రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, పార్కుల మెరుగుదల, ఔటర్ రింగ్ రోడ్డులో కొత్త జంక్షన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. సర్వీసు రోడ్ల మెరుగుకు విస్తృతంగా నిధులు కూడా అమలు చేస్తున్నారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.